కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. అటు మంచి కాదు, ఇటు చెడు కాదు, మధ్యస్థంగా నడుస్తుంది. సప్తమంలో ఉండేటువంటి శని వక్రించడం యోగమే. షష్ఠ స్థాన స్థిత రాహువు యోగించేటువంటి గ్రహమే. అలాగే ఈ రాశి వారికి లాభస్థానమంతో రవి బుధులు ఉండడం యోగం. చంద్రుడితోటి కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని అనుభవిస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే జన్మ కుజుడు. ఇది ఒక్కటే ఇబ్బంది పెట్టేది. ఈ 5 గ్రహాల కిమ్మత్తు పాజిటివ్ ఫలితాన్ని కుజుడు ఒక్కరు కొంత బ్యాలెన్స్ చేస్తున్నారు నెగిటివిటీ తోటి. ఏంటండి ఆయన చేసేది అంటే, జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. ఒక కుజుడు రాక్షసులు ఏ విధంగా పీడిస్తారో అలా పీడిస్తారు జన్మరాశిలో ఉంటాయి. అందున ఇది శత్రుక్షేత్రం కూడాను, బుధక్షేత్రం అయి ఉన్నది. అలాగే శని యొక్క దృష్టి, శని కుజుల యొక్క సమసప్తక స్థితి, వక్రించిన శనేశ్వరుని యొక్క దృష్టి. అందువల్ల ఆరోగ్య విషయాలు ప్రత్యేకించి కన్యా రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు, అగ్ని, పనిముట్లు, పదునైనటువంటి వస్తువులు, ఇటువంటి వాటి ద్వారా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి వాటిల్లో వచ్చిన ఏదైనా ఇబ్బంది వాటిల్లో వచ్చావు కాబట్టి వాటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపాటు పనికిరాదు. ఏ పని చేయాలి అన్న 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల తప్పు లేదు. మనం ఏదో ఇతను సలహా అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, మనం చిన్నవాళ్ళం అయిపోతామేమో, లేదా పోలే నువ్వు సలహాలు తీసుకుని పైకి వెళ్ళావని అంటారేమో అనే భావన వద్దు. మీకు తెలిసినా కూడా ఇంకొకరి యొక్క సహకారాన్ని మీరు వాడుకోండి. ఎందుకంటే లాభస్థానం అందు రవి ఉన్నప్పుడు ఆయన అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నారు. ఇందులో మీకు మంచి చెప్పేటువంటి వాళ్ళు దొరుకుతారు. అలాగే ఏదైనా మంచి సలహా రావడానికి, ముఖ్యంగా ఉద్యోగం లేదు, ఏదైనా రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి, రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నందువల్ల అంటే వేరే దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఉండేటువంటి మంచి ఫలితాలు మనకి రావడానికి, ఇటువంటి వాటన్నిటికీ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి మొహమాట పడకండి, ఏదైనా అడగండి, నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రతిఫలం దొరుకుతుంది. ప్రత్యేకించి చెప్పుడు మాటలు వినకూడదు. కుజుడు జన్మరాశి స్థితిలో ఈ సప్తమంలో శని ఉన్నప్పుడు చాడీలు వినకూడదు. ఎవరి మీద కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ నిర్ణయం అనేటువంటిది మారుతూ ఉండాలి ఇప్పుడు. ఇలా మనుషుల పట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటూ పోతే మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే ఉద్యోగ సంబంధ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు మీకు సానుకూలంగానే ఉంటాయి.